వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇవాళ జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని నిన్న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు నిన్న రాత్రి 8:30 సమయంలో అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించకపోవడంతో అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్య విధానం రూపకల్పన, తదనుగుణంగా తీసుకున్న విధాన నిర్ణయాలు, నేరపూరిత కుట్ర, దాని అమలు, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎలా మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు అనే అంశాలను ఛార్జ్ షీట్లో సమగ్రంగా వివరించారు. అయితే ఈ అభియోగ పత్రంలో మిథున్ రెడ్డి పేరును చేర్చలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ అభియోగ పత్రాల్లో ఇతరుల ప్రమేయంపై స్పష్టత రానుంది. 305 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టులో వేశారు. 70 వాల్యూమ్లతో కూడిన వేల అనుబంధ పత్రాలని దానికి అనుగుణంగా జతపరిచి న్యాయస్థానంలో సమర్పించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 40 మంది వ్యక్తులు, సంస్థలకు నిందితులుగా చేర్చగా తాజాగా మరో 8 మంది నిందితులనుగా పేర్కొన్నారు. మొత్తం 16 మందిపై అభియోగాలు మోపారు. ప్రధానంగా మనీ ట్రయల్కు సంబంధించిన వివరాల్ని సమగ్రంగా పొందుపరిచారు. మద్యం కుంభకోణంపై గతేడాది ఏపీసీఐడిలో కేసు నమోదైంది. దర్యాప్తు కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 5న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎన్వి రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సిట్ ఏప్రిల్ 22 నాటికి ప్రధాన నిందితుడు రాజకేశరెడ్డిని అరెస్ట్ చేశారు. తరువాత ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎస్వీవై డిస్టిలరీస్ పూర్వ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజకేశరెడ్డి అనుచరులైన బూనెట్టి చాణక్య, పైలా దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు, పిఏలు నవీన్ కృష్ణ, బాలాజీ ఏదవులను అరెస్ట్ చేశారు. నిన్న ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడంతో ఈ సంఖ్య 12కు చేరింది.